ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. అన్నా నువ్వు రావాలన్నా. వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. అన్న వస్తున్నాడు, మంచి రోజు వస్తుందా ఏం చెప్పండి. కట్ చేస్తే సభకు వచ్చిన 2 నిమిషాల్లోనే జగన్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఏంది ఇదే? హౌస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి స్పందించలేదు. ఎలా ఎవరు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? అటు చూడు బే. 71% and services at 11.70%. అసలు మీకు కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్? వేర్ ఈస్ పవన్ కళ్యాణ్? కళ్ళు మింగయా ఉల్లిగా. మిస్టర్ డిప్యూటీ సీఎం, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. గత 2-3 రోజులు బట్టి టీవీలో ఓదర కొట్టేసాడు మా అన్న పులి సింహం ఇంక ఒక్క మగాడు. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది. అసెంబ్లీని కడగలు ఆడించేస్తాడు, ఊపేస్తాడు, ఆ మూలట్టుకుని ఇళ్ళలో ఊపేస్తాడు అన్నారు. వెళ్ళాడు 2 నిమిషాల పాటు కూర్చొనిపోయాడు. నిండు అసెంబ్లీలో వైసీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవంగా ప్రసంగానికి పదే పదే అడ్డు తగులుతూ సభ మర్యాదలను మంటగలిపారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు చేస్తూ అడ్డు తగిలారు. గత 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన జగన్ కనీస బాధ్యత లేకుండా దగ్గరుండి ఎమ్మెల్యేలతో నినాదాలు చేయించారు. మరి మా ఎదవకి వచ్చిందేమో జబ్బు ఎదవా నోరు మీరే ఎదవకనా ప్రెసిడెంట్ గారు అప్పుడు ఫెయిల్ అయిపోయింటే అంత పేర్రా. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నాలు చేశారు. సభలో వైసీపీ ఆందోళన చేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు వైసీపీ నేతలు. అందరే పని పాటలు దిక్కుమాలి ఎదవలో. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సభలో వైసీపీ ఆందోళన చేసింది. కాదు కూడదని ఎవరన్నా కుట్ర పన్నారా, మళ్ళీ ఓటర్లతో కల్తీ సారా తాగిస్తా. సమావేశాలు జరుగుతూ ఉండగానే జగన్ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. దట్స్ ఆల్. కొద్దిసేపు నిరసన తర్వాత సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు జగన్. వెళ్ళిపోండి, మీ పని వద్దు, మీరు వెళ్ళిపోండి దరిద్రులారా. అయితే అనర్హత వేటు తప్పించుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతేగా గవర్నర్ ప్రసంగాన్ని కూడా వినలేని వైసీపీ ఇక ప్రజల సమస్యలపై ఏం పోరాడుతుందని బహిరంగంగానే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి మహా ఉద్యమ శక్తి అది జగన్మోహన్ రెడ్డి. రారా గజ్జుకద్దా. అనర్హత వేటు పడింది. 6 నెలల సమయం దాటి అనర్హత వేటు పడుతుందనే భయంతో అప్పుడు తెలిసింది వాళ్ళు ఎక్కడో భయపడి దాక్కున్నారు. పులివెందులకి మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందని భయంతోనే జగన్ ఈ రోజు వచ్చారు. ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు అనేది ఆడు చెప్పింది అన్నావుగా, మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలంటే అదేంట్రా అడుక్కున్నాడు తిడతారు. వీళ్ళు ఎవరండి తొక్కలో వీళ్ళేమో అనర్హత వేట్లు వేస్తారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రశ్నిస్తానని పెడబొబ్బలు అరిచాడు. వేర్ ఈస్ పవన్ కళ్యాణ్? తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం, ఫీజులు దొబ్బా. వేర్ ఆర్ యూ స్లీపింగ్ నౌ మిస్టర్ పవన్ కళ్యాణ్? విదేశీ భవన్ 2 ఎకరాలు ఇండియన్ ఆర్మీ ఎంత బాగా నిద్రపోతున్నావురా శాడిస్ట్ వెధవా. సమావేశాలు జరుగుతూ ఉండగానే జగన్ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు రావు, ఎందుకు ప్రశ్నించవు? నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు, జ్యోతిష్కుడికి. నీకు విషయం తెలుసా, ప్రతిపక్షంలో ప్రతి ఓడు ప్రశ్నిస్తాడు, అధికార పక్షంలో వస్తే నోరుకు స్టిక్కర్ పడిపోతుంది. ఇదే ఎక్కడ పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఎందుకో తెలుసా, భయం బెండు తెగిపోద్ది. మీరు బెండి తీయద్దు, కంటి తీయద్దు, 1 గంట కాదు 4 గంటలు కూర్చోండి దాంట్లో. సార్ ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. సార్ కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి సీజ్ ద షిప్ అంటావు, అది ప్రశ్నిస్తావు. నువ్వెవడవయ్యా సీజ్ ద షిప్ అంటానికి? నువ్వెవడరా మధ్యలో?
అసలు నువ్వెవడేరా మధ్యలో? యువర్ మినిస్టర్. డిప్యూటీ సీఎం అన్నది హోదా కాదు, కల్పించుకున్నది. ఒక మినిస్టర్ హోదాలో సీజ్ ది షిప్ అంటావు. ప్రశ్నించే దమ్ములు అసలు నువ్వు ఎక్కడున్నావయ్యా? కళ్ళు దుబ్బేయరా? నేను అడుగుతున్నాను, ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? నేను హౌస్ లో చూశాను, ఇలా తలకి ఇలా కప్పుకున్నాడు, కూర్చుని ఉన్నాడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. అసలు ఉన్నారు ఆయన కూడా ఉన్నాడు, సైడ్ కి అమ్మ కప్పుకుంటే కూర్చుని ఉన్నాడు. ఏం భయం ఏమి? ఓ అరుస్తున్నాడు భయ్యుడు. నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఏం ప్రశ్నించావు? నెలకు 50 కోట్లు తీసుకుంటున్నాడు నేను విన్నాను. కొన్ని వర్గాల ద్వారా నాకు వచ్చిన సమావేశం. 50 కోట్ల రూపాయలు నువ్వు తీసుకో, నువ్వు ప్రశ్నించుకో అని చెప్పినారంట. మరి ప్రశ్నించాడంట, నోరు మోగబోయింది. సొల్లు 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 ఏదో సొల్లు కబుర్లు. నీకు 50 పెద్ద పెద్ద ఎలిగేషన్ 50 కోట్లు తీసుకున్నారనేది పెద్ద ఎలిగేషన్. గట్టిగా నేను చెప్తున్నా కదా, నేను ఒక ఎమ్మెల్సీగా చెప్తున్నాను. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది మీరెవరయ్యా? అనర్హత వేటు, తొక్కలో వేటు. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.